నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు జూలై 15. ఈ రోజు ఉదయాన్నే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవాల్సిన కొన్ని ఫ్లైట్లు భారీ ఆలస్యంగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కావడం అయితే జరిగింది. కువైట్ పై ఇరాన్ చేస్తున్న దాడుల కారణంగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు ఉదయాన్నే విమాన రాకపోకల్లో కొద్దిగా అంతరాయం అయితే ఏర్పడింది. ఇన్కమింగ్ ఫ్లైట్లు భారీ ఆలస్యంగా అయితే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కావడం అయితే జరిగింది. ఆ ఎయిర్లైన్స్ ఏవేవో ఇప్పుడైతే మనం చూద్దాం. చెన్నై నుంచి కువైట్ కు రావాల్సిన కువైట్ ఎయిర్లైన్స్ ఉదయం 6:30 గంటలకు కువైట్ కు చేరుకోవాల్సి ఉండగా 8:30కు అయితే కువైట్ లో ల్యాండ్ కావడం అయితే జరిగింది. అంటే దాదాపు 2 గంటల డిలేతో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. అలాగే హైదరాబాద్ నుంచి ఉదయం 6:30 గంటలకు కువైట్ లో ల్యాండ్ కావాల్సిన కువైట్ ఎయిర్లైన్స్ 9:30కు అయితే ల్యాండ్ కావడం అయితే జరిగింది. అంటే దాదాపు 3 గంటల డిలే అయితే అయింది. అలాగే బెంగళూరు నుంచి కువైట్ కు రావాల్సిన ఒక ఫ్లైట్ 2 గంటల డిలే అయితే అయింది. అలాగే కొలంబో నుంచి జజీరా ఎయిర్లైన్స్ కువైట్ కు రావాల్సి ఉండగా అది ఉదయం 1 గంట లేట్ తో కువైట్ కు అయితే చేరుకుంది. అలాగే ఢాకా నుంచి కువైట్ కు రావాల్సిన జజీరా ఎయిర్లైన్స్ ఈ రోజు ఉదయాన్నే 1 గంట డిలేగా అయితే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. అలాగే అబుదాబి నుంచి కువైట్ కు రావాల్సిన ఎతిహాద్ ఎయిర్లైన్స్ 10 నిమిషాల డిలేతో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. కొచ్చి నుంచి కువైట్ కు రావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ రోజు ఉదయం 2 గంటల 10 నిమిషాల డిలేతో కువైట్ కు అయితే చేరుకోవడం జరిగింది. ఈ డిలేల కారణంగా ప్రయాణికులు వారి కుటుంబ సభ్యులు ఎయిర్పోర్ట్ లో ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రస్తుతం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విమాన రాకపోకలు సాధారణంగా సాగుతున్నాయి. కాకపోతే విమాన షెడ్యూల్ లో మార్పులు అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు మీ ఫ్లైట్ స్టేటస్ ను ఆన్లైన్ లో చెక్ చేసుకోండి. లేదంటే మీ ట్రావెల్ ఏజెంట్ ద్వారా ఏదైనా మార్పులు జరిగింటే కనుక్కొని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకొని మీ ప్రయాణాన్ని అయితే సాగించండి. ఈ వీడియోను కువైట్ కు ప్రయాణించే మీ కుటుంబ సభ్యులు లేదంటే మీ ఫ్రెండ్స్ కు వెంటనే షేర్ చేయండి. ఒక చిన్న సమాచారం వారి గంటల సమయాన్ని ఆదా చేసే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.